ఆయన సంస్కర్త కాబట్టే స్త్రీ విద్యను కోరుకున్నాడు. ఆ స్త్రీ విద్యకి విలువ ఆయనకే తెలిసింది. అందుకే స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన దేశానికి 1947 15th ఆగస్ట్ స్వాతంత్ర్యం వచ్చింది. ఆ స్వాతంత్ర్యం వచ్చే ముందు చాలా రకాల డిబేట్స్ జరిగాయి. అప్పుడు బ్రిటిష్ పాలకుడైనటువంటి విన్స్టన్ చర్చిల్ చివరి రాజుల కాలం కదా అది. ఆ చివరి రాజు గారు మహాత్మా గాంధీని అడుగుతాడు, గాంధీజీ ఎందుకు స్వాతంత్ర్యం ఒక్కడే ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం? ఒక్కడమంటే ఆయన వెనక చాలా శక్తి ఉంది కనుక. మేము ఆల్రెడీ ఈ దేశానికి కావలసిన మౌలికమైనటువంటి వసతులు ఇక్కడే మన పక్కన కాటన్ బ్యారేజ్ గురించి కానీ, ఆ పక్కకి వెళ్తే రైల్వే స్టేషన్ గురించి కానీ, ఇంకో చోటకి వెళ్తే హాస్పిటల్ గురించి కానీ, పరిపాలన కోసం కలెక్టరేట్ గురించి కానీ, ఇవన్నీ మేము చేస్తున్నాం కదా, కానీ నీకు ఎందుకు స్వాతంత్రం అంటాడు చర్చ. ఆ రోజు గాంధీజీ అన్న మాట మీరు దానికి సాక్షులు కాబట్టి మీకే చెప్తున్నా. గాంధీజీ ఏమంటారంటే, నా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో నన్ను ఆదుకునేవాడు వస్తాడా అని ఆలోచించేటువంటి వారికి ఆదరణ కలిగించేటువంటి ఒక చట్టాల రూపకల్పన కోసం నాకు స్వాతంత్ర్యం కావాలని మహాత్మా గాంధీ అడిగాడంటారు. ఏమో మీలో ఎక్కడా కూడా చలనం రాలేదురా? గాంధీజీ అడిగిన మాట గురించి ఇవాళ ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే కారణం ఎక్కడో మారుమూలన దిక్కుతోచక నా కోసం ఒకడు వస్తాడా అనే ఆశతో చూసే వాడి కోసం ఒక చట్టాన్ని రూపకల్పన చేయడానికి నాకు స్వాతంత్రం కావాలని ఎవరు అడిగారు? గాంధీజీ అడిగారు. 76, 77 స్వాతంత్రం అంటే 72 ఏళ్ల తర్వాత గాంధీజీ కోరుకున్న ఒక వ్యవస్థ సృష్టించబడింది. అదే సేవా సైన్యం, వాలంటీర్ వ్యవస్థ. సేవా సైన్యం అంటారు నేను. ఈ దేశంలో పాలకుడు అంటే పెద్ద సేవకుడిగా ఉండాలనేది వారి ఆలోచన. మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు వారు. ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి, కులాలకు ఆచారాలు ఉంటాయి, మతాలు ఉన్నాయి, మతాలకి గ్రంథాలు ఉన్నాయి. హిందువులకి భగవద్గీత ఉంది, క్రైస్తవులకి బైబిల్ ఉంది, ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది, ఇంకా చాలా కాదు 90, 100 మతాలు ఉన్నాయి, 100 పైనే మతాలు. ఈ కులాలు అయితే 5,700 కులాలు ఉన్నాయి మన దేశంలో. భిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఎంతో 6 నెలలు కూలిపోతారండి. కానీ ఒక కారణ జన్ముడు మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు విస్తుపోయేలాగా 76 ఏళ్ళు ఈ ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుందనంటే ఎంత గొప్ప రాజ్యాంగానికి మనకి ఇచ్చాడో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రపతి వరకు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షిస్తామని, సర్వసత్తాక రాజ్యాన్ని నిర్మాణం చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం. అంటే అన్ని మతాల సారాంశము ఆ రాజ్యాంగంలో ఉంది. అన్ని మతాల సారాంశము, అన్ని ఆచారాల సారాంశము ఆ రాజ్యాంగంలో ఉంది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీఆర్ లివింగ్. సరే, పాలకులు వచ్చారు, ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లో చాలామంది స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశ సంపద, ఆ సంపద సృష్టిలో ఆనగడ్డలు కట్టుకోవడం రకరకాలుగా జరిగింది. కానీ పేదరికం తొలగిందా? లేదు. పేదరికం మీద పేదవాడు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు. పేదరికం మీద పేదవాడు ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు,
చివరికి దాని చేతిలో ఓడిపోతాడు. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వైద్యుడు. ఆయన చెయ్యి పట్టుకుని శరీరానికి వైద్యం చేశాడు. ముందు ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు తీసుకొచ్చి